అందరికీ నమస్తే అండి. నేను సప్త శనివారాల వ్రతము 8వ వారం వడ్డీ వారం చేసుకుంటానండి. 7 శనివారాలు కంప్లీట్‌గా నేను పూజనైతే చేసుకున్నాను. పూజ వీడియోలు నేను వీడియో తీయలేకపోయినాను. ఎందుకంటే నాకు సప్త శనివారాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా భయం వేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వీడియోలో చెప్తున్నారు. కానీ ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా నాకు అస్సలు కుదరడం లేదండి. కానీ తెగించి ధైర్యం చేసి ఫిబ్రవరి 14th అయితే స్టార్ట్ చేశాను. 7 వీక్స్ అయితే సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాను. ఎంతో భయంతో చేసుకున్నాను. ప్రతి వారము ఒక్కొక్క ఇబ్బందినైతే నేను ఫేస్ చేశాను. ఎంత కష్టం పెట్టాడంటే 7 వారాలు 7 రకాలైనటువంటి కష్టాన్నైతే పెట్టాడు. నేను చేయగలనా పూజ అనే విధంగా నాకు వెంకటేశ్వర స్వామి అయితే కష్టం పెట్టాడు. కానీ ఎంతో ధైర్యంగా సంకల్పించుకున్నాను కదా! పూజను ఎలాగైనా చేసి తీరాలని స్టార్ట్ చేశాను. చేస్తున్నాను. కంప్లీట్ చేశాను. ఈరోజు 8వ వారం పూజనైతే షూట్ చేశానండి. వీడియో తీద్దామనేసి. ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి నచ్చింది అనేసి. చాలా ఓపికగా అయితే చేశాను. నైవేద్యాల విషయంలో కూడా ఎటువంటి లోటు లేకుండా నాకు కుదిరినన్ని నైవేద్యాలు అయితే స్వామివారికి నివేదించాను. ఎంతో భక్తితో అయితే చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. 8 వారాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. 7వ వారం అయితే తాంబూలం 7 మందికి ముత్తైదువులకి ఇచ్చానండి. ఇంటి దగ్గర వాళ్ళకి ఇవ్వలేదు. టెంపుల్కి వెళ్ళి అక్కడే ఇచ్చాను స్వామివారి దర్శనం చేసుకొని. ఇంకా దంపతులకు బట్టలు పెట్టాలనేసి మాకు దంపతులు ఎవరు లేరండి. అందుకనేసి స్వామివారు అమ్మవారులే ఆది దంపతులుగా భావించి వాళ్ళకే పట్టు వస్త్రాలను అయితే నేను గుడిలో ఇవ్వడం జరిగింది స్వామివారికి. 7వ వారము పేదలకైతే అన్నదానం చేశానండి. అన్నదానం అంటే 7 మందికి పెట్టాను. ఎవరు లేని వాళ్ళకి ఇచ్చాను. ఇంటికైతే పిలిచి పెట్టలేదు ఎవరికి. సంపూర్ణంగా 7వ వారం అయితే చాలా సంతోషం అనిపించి చాలా బాగా జరిగింది. 8వ వారం వచ్చేసి ఇంకా మామూలు నేను బ్రహ్మముహూర్తంలోని పూజనైతే చేసుకున్నాను. 7 వారాలు కూడా. 8వ వారం కూడా అలాగే చేసుకున్నాను. ఎప్పుడు 3 గంటలకంతా లేచేసి ఇంకా పూజనైతే ప్రారంభించడం జరుగుతుంది. అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని చేసేసరికి నాకు 6:30 అలా అవుతుందండి. నైవేద్యాలు వండుకొని బ్రహ్మముహూర్తంలోని 4:30 అలాగా నేను దీపారాధన అయితే చేసుకుంటాను. స్వామివారి పటం పెట్టుకున్నాక ఒక్కొక్కటి అన్నీ చేసుకుంటూ వచ్చి వ్రతకథ సంపూర్ణ తాంబూలము మంగళహారతి అంతే ఇచ్చేసరికి నాకు 6:30 అలా అవుతుందండి. నేను ఫస్టే సంకల్పించుకున్నాను బ్రహ్మముహూర్తంలోనే స్వామివారికి సప్త శనివార వ్రతం చేయాలని. అలా చేస్తే చాలా మంచిదని చెప్పారు. దానికోసం అయితే చేశాను. ఇది ఫస్ట్ టైం అండి నేను చేయడము. నా కోరిక నెరవేరితే స్వామివారికి మళ్ళీ చేస్తానని కూడా మొక్కుకున్నాను. నా కోరిక నెరవేరిన వెంటనే మీతో ఫస్ట్ షేర్ చేసుకుంటాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. 7వ వారం అయితే అసలు నేను అనుకోలేదు అంత సంపూర్ణంగా పూజ జరుగుతుందనేసి. ఇంక ఈరోజు లాస్ట్ వారం అనేసి కొంచెం డెకోర్ అంతా చేసుకొని చేశాను. తాంబూలం అది ఇచ్చుకున్నాను. కేసరి అన్నీ చేసుకున్నాను. 11 రకాలైతే చేశానండి నైవేద్యాలు. మనము పాలు అన్నీ పెట్టేసరికి 11 రకాలైతే మనకు నైవేద్యాలు వచ్చేస్తాయి. నైవేద్యం ఇన్ని అని లెక్కేసుకోకుండా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను. అందుకే మిగిలిన పూజా వీడియోనైతే క్లియర్గా తీయలేకపోయాను. పూజ అనంతరము వీడియోనైతే తీసానండి. ఎందుకంటే వీడియో తీయడంలో చూసుకుంటే మనం పూజనైతే సరిగా చేయలేం కదా! అందుకనేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని చెప్పేసి అలా చేయట్లేదు నేను. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి మనస్ఫూర్తిగానే చేసుకున్నాను. ఏ మిస్టేక్ లేదని అనుకుంటున్నాను. ఆ స్వామివారి అనుగ్రహం ఉంది అనుకొని కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. మనం కోరిన కోరికలు ఎలాంటి దురుద్దేశం లేకుండా న్యాయబద్ధమైతే ఆ స్వామివారు తీరుస్తారని విన్నానండి. చాలా ఛానల్స్లో అయితే చూశాను. చాలా వీడియోస్ చూశాను. అందుకనే సంకల్పించుకొని చేశాను. స్వామివారి అనుగ్రహం పొందడానికి చాలా భక్తి శ్రద్ధలతోనే చేశాను అనుకుంటున్నాను. కటిక ఉపవాసం అయితే ఉన్నానండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. ఈవినింగ్ మళ్ళీ మహా నైవేద్యంతో తిరిగి అన్నీ చేసుకొని నైవేద్యాలు 11 రకాలు 9 రకాల స్వామివారికి నివేదించి ఆ నివేదించిన దాన్ని నేను స్వీకరించానండి. అలానే చేశాను. సప్త శనివారాలు 7 వారాలు కూడా. ఇంకా ఈ వారం కూడా అలానే చేస్తాను. కటిక నేల మీదే పడుకున్నాను.
వ్రత కథలో ఉన్నట్టు విధంగా నేను చేసుకున్నానండి.